వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని నాతో చెప్పెను. నేటి వాగ్దానంలో నుండి మరొకసారి జీవితం అనేది అనేక పరీక్షల సమ్మేళనం. ఈ పరీక్షల్లో అనారోగ్యం ఉంటుంది, అనేక రకమైన శ్రమలు, కష్టాలు, శోధనలు. ఇలాంటి పరీక్షలన్నిటిలో దేవుడిస్తున్న అద్భుతమైన అభయం, నా కృప నీకు చాలును. ఇది అపోస్తలుడైన పౌలుకి మాత్రమే కాదు, నేడు సంఘంలో ఉన్న మనందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. మొదటిది అష్యూరెన్స్ ఆఫ్ గ్రేస్, కృపా నిశ్చయత. నా కృప నీకు చాలును అన్న మాట యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పిన మాట. దేవుడే అపోస్తలుడైన పౌలుకి హామీ ఇస్తా ఉన్నాడు. ఈ హామీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈత కొడుతున్న పిల్లవానికి ఆ నీళ్ల లోతు భయంకరంగా, కానీ తండ్రి చేయబెట్టుకొని నేనున్నాను అన్నప్పుడు ఆ నీళ్ల లోతు కానీ నీటి ఒరవడు కానీ ఏ భయం కొలపలేదు. అలాగే దేవుని కృప మన శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ ఆ ముళ్ళు తొలగించబడాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయట్లేదు, కానీ ఆ ముళ్ళులో కూడా దేవుడు తన కృపను బలాన్ని ఇస్తున్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అబండెన్స్ ఆఫ్ గ్రేస్, కృపా సమృద్ధి. ఆయన కృప ఎంత అని మనం ఆలోచన చేస్తే, నా కృప నీకు చాలును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. తెలుగులో సరిపోతుంది, చాలును అన్న మాట ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్లో ఎనఫ్ అన్న మాట రాయలేదు, సఫిషియంట్ అన్న మాట రాయబడింది. దేవుని వాక్యంలో ఆయన కృప అన్ని పరిస్థితులకు సరిపోయినది, అది చాలినది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి 5,000 మందికి దేవుడు ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు 12 గంపల రొట్టెలు మిగిలిపోయినాయి. ఒకవేళ ఒక గంపడ రొట్టెలను దేవుడు విరిస్తే అవి ఇంకెంత సరిపోతాయో. దేవుని కృప మనం అనుకున్నంత చిన్న సీసా లాంటిది కాదు, అది పెద్ద ఓషన్ లాంటిది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అన్న సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, అవైలబిలిటీ ఆఫ్ గ్రేస్, కృప యొక్క లభ్యతను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కృప అబండెన్స్ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ అవైలబిలిటీ. కృప నిరంతరము ఉండేది, అది ఏదో ఒక రోజుకి సరిపోయే కృప కాదు, అది ప్రతిదినము సరిపోయే కృప అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కృప ఎప్పుడో ఒకసారి పొందుకుంటాం అని రాయబడలేదు, కానీ ఇప్పుడు కూడా కృప పొందుకుంటాం అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుదుము. అది 24 గంటలు ఎమర్జెన్సీ వార్డు ఎలాగైతే ఓపెన్గా ఉంటుందో, దేవుని కృప మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. 4వ విషయం, అప్లికేషన్ ఆఫ్ గ్రేస్, కృపా దరఖాస్తు. ఇది ఎవరికి చెందింది అనంటే, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలహీనతలో దేవుని కృప విస్తారంగా మన మీద పరిపూర్ణమవుతుంది. అంటే ఎవరు అప్లై చేసుకోవాలి అనంటే, దేవుని వాక్యంలో బలహీనులైన మనమందరము దేవుని కృపను పొందుకొనటానికి అర్హులమే. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, పౌలుకిచ్చిన వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీ కృప ఎంత విస్తారమైందో నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.